ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మన యొక్క పరమగీతాల్లో నుంచి 6వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. షూలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహానయము నాటకమంతా వింతైనదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తిరిగి రమ్ము అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. షూలమ్మితిని ఈరోజు షూలమ్మితి అనగా ప్రియురాలుగాను మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి సంఘము దేవుని వైపు తిరిగి రావాలి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నది. హోషేయ గ్రంథంలో చెప్పబడినట్లు 7వ అధ్యాయము 16వ వచనములో దేవుని వైపు తిరగాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటాం. తిరిగినప్పుడు ప్రార్థన చేయాలి అని రెండో విషయముగా రాజుల మొదటి గ్రంథం 8:33లో మనం చూస్తూ ఉంటాం. అలానే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మనం ప్రార్థిస్తున్న పాపమును విడిచి ప్రభువు వైపు తిరగాలి అని వాక్యం మనకు అక్కడ సెలవిస్తూ ఉంటుంది. ఈ 3 వచనాల్లో మనము ప్రేమిస్తున్నటువంటి మనం ప్రేమిస్తున్నటువంటి ఏ పాపాన్నైతే నీ జీవితంలో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో దాన్ని విడిచి ప్రభు వైపు తిరగాలి. 1, దేవుని వైపు మనము తిరగాలి. 2, తిరిగినప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. 3వదిగా మనము ఏ పాపమునైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో దాన్ని విడచి మనము ప్రభు వైపు తిరగాలి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, షూలమ్మితి అనే ఇక్కడ మాత్రమే ఆమె పిలువబడుతుంది. ఇంకెక్కడ కూడా అది మనము చూడము. ఈ పరమగీతాల్లో షూలమ్మితి అనే పదాన్ని ఇక్కడే మనం చూస్తాం. ఆ ప్రియురాలి పదాన్ని ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. ఆ పేరుని మనం చూస్తాం. షూలమ్మితి అనగా షాలోమ్ అను మాట నుండి పుట్టినదిగా, షాలోమ్ అనగా సమాధానము అని మనం చూస్తూ ఉన్నాం. షూలమ్మితి అనే పదము షాలోమ్ నుండి పుట్టినదిగాను, షాలోమ్ అనగా సమాధానము అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరిగినప్పుడు ఈ ప్రియురాలను తిరగమంచు ఉన్నాడు షూలమ్మితిని. ప్రియురాలు అనబడుతున్న సంఘము దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు త్రిప్పబడినప్పుడు సమాధానము కలిగి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నీవు ఎరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ తిరిగి వచ్చినప్పుడు దేవుని యందు శాంతిని, సమాధానమును ఆ ప్రజలకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన వైపు తిరిగి పొందే రక్షణ అనేకులకు ఎలా ఉంటుందంటే ముచ్చట పడినట్లుగా వారిలో మార్పు తెస్తుందంట. మనం దేవుని వైపు తిరిగినటువంటి మన యొక్క రక్షణ మనల్ని చూసి అనేకులు ఎలాగ అవుతారంటే ముచ్చట పడుతుంటారంటే ఆశపడే, ఎట్లా మారిపోయారు వీళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా తిరిగారు దేవుడి వైపు అని చాలా ఇదిగా అవుతూ ఉంటారు. ఇక్కడ షూలమ్మితి అనగా సంఘము. మనము మన పాపమును విడిచి దేవుని వైపు మనము మరలా తిరిగినప్పుడు ఆయన మనకి పూర్ణ శాంతిని, సమాధానమును అనుగ్రహించటమే కాదు, కానీ మనము ఆయన వైపు తిరిగి పొందుకున్న మన రక్షణని చూచి అనేకులు ఏమవుతారంట, ముచ్చట పడతారు అని మనం చూస్తూ ఉన్నాం. ముచ్చట పడతారంట ఆ రక్షణను చూసి, నీ జీవితంలో కలిగిన మార్పును చూసి అనేకులు సంతోషిస్తూ ఉంటారు.
ఇక్కడ షులమ్మితి అనగా సంఘము పొందబోచున్న రక్షణను బట్టి కూడా ముచ్చట పడతారు, అంటే ఆనందిస్తారు. సంఘము పొందబోయేటువంటి రక్షణ. ఇక్కడ సంఘము అనబడుచున్నటువంటి షులమ్మితి సంఘము ఆత్మీయ సౌందర్యాన్ని అనేకులకును వింత కొలుపుతూ ఉంటుందంట. ఆమె సౌందర్యం మనం చదువుకున్న ఈ వచనముల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? అక్కడ మనం చదువు ఏంటి పుట్టిస్తుంది? రక్షణ. ఏంటంట? సంఘము ఎడల ముచ్చట, అంటే ముచ్చట పుట్టించేదండి. అబ్బా, అమ్మాయిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అంట. చిన్నపిల్లల్ని కొంతమంది ఏదో పెద్దవాళ్ళలాగా సైలెంట్గా చాలా ప్రేమగా ఏదో జాలి ఫేస్ ఒకలాగా కొంతమందిని చూసినప్పుడు చాలా ముచ్చటగా ఉంటారు. కొంతమంది యవనస్తులు కూడా రెడీ అవ్వే చిన్న ఆ విధానము, మరి యవన తమ్ముళ్ళు ఆ యొక్క జీవిస్తున్న ఆ జీవితం చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట. చాలా ముచ్చటేస్తూ, ఎంత మంచి వాళ్ళు, చాలా చక్కగా ముచ్చటగా ఉంటున్నారు అని మనము వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ షులమ్మితిలో నీకు ముచ్చట పుట్టించున్నదేంటి అంటే, ఒకటి షులమ్మితి అంటే దేనితో పోల్చబడింది? సంఘముతో. ఏమి ముచ్చట పుట్టిస్తుంది? ఆ సంఘము పొందుకున్న రక్షణ. సంఘం అంటే ఎవరు? మనం పొందుకున్న రక్షణ ముచ్చట పుట్టిస్తున్నది. రెండవది ఆత్మీయ సౌందర్యము. సంఘము కలిగి ఉన్న ఆత్మీయ సౌందర్యమును వింతను కలుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా అంటే ప్రభువు వైపు తిరిగేటువంటి రక్షణ పొంది సమాధానము పొందే ఈ విధానం అంతటిని బట్టి ఏమంటూ ఉన్నాడు? ఇదంతా ఎలాగుందంటే ఎవరు ఆ యొక్క సంఘము ఎలాగుంది అంటూ ఉన్నాడంటే, ఇక్కడైనా ఆమె నయూము నాటకమంత వింతైనదా అని ప్రశ్న మార్క్ వేస్తున్నాడు. మహానయూము నాటకమంత గొప్పది అంటున్నాడు ఈ అనుభవాన్ని. హల్లెలూయా. మరి ఈ మహానయూము ఏంటి? ఈ మహానయూము గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మహానయూము నాటకం అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఆ పదం విన్నామా? దాని గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నామా? విన్నాం, కానీ మనం మర్చిపోయి ఉంటారు. వింటాం. ఏంటి ఆ యొక్క అర్థమని మనం చూస్తే, ఈ మహానయము గురించి నేను మీకు కొద్దిగా వివరిస్తాను, చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలని మనము చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇదిగో దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహానయము అని పేరు పెట్టినటువంటి సందర్భాన్ని, ఆ ప్లేస్ని మనం చూస్తే, యాకోబు గారు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మామ దగ్గరికి వెళ్ళిపోతాడు. మనకు తెలుసు జరిగినటువంటి సందర్భం అంతా కూడా. యాకోబు తన మామ ఇంట నుండి మరలా తిరిగి అక్కడ మారు మనసు పొంది దేవుడు తనతో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేసుకొని మరలా తన మామ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి సమయంలో దూతలని కలుసుకున్నప్పుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. దూతలు ఎదుర్కొంటూ ఉంటాయి, దూతలు కలుసుకుంటారు అక్కడ. ఆ స్థలము పేరు ఏంటి అంటే మహానయూము అని పేరు పెట్టాడు. ఏం పేరు? ఎప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడేమో ఒక దర్శనం, ఏంటది? ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడటము, దేవదూతలు ఎక్కటము దిగటము, అక్కడ దాని పేరు బేతేలు అని పెట్టడం, అట్లాగా అదొక దర్శనాన్ని చూస్తాం. ఇప్పుడు రిటర్న్ యాకోబు తన మామ ఇంటి నుండి వచ్చేటటువంటి సమయంలో దూతలు కలుసుకుంటారు. ఆ స్థలానికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే మహానయూము అని పేరు పెట్టాడు ఆ ప్లేస్కి. మహానయూము అనగా 2 సేనలు అని అర్థం. ఏంటది? 2 సేనలు అంటే తప్పిపోయినటువంటి యాకోబు గారు తిరిగి రక్షించబడి వస్తున్నప్పుడు తన సైన్యముతో ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు ఆహ్వానిస్తుంది? దేవుడు తన దూతలను పంపి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరిని? యాకోబు గారిని. ఎందుకు? తప్పిపోయి మరలా తిరిగి వస్తున్నాడు.
తండ్రి వాగ్దానము నెరవేర్చబడుటకు తిరిగి వస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర తను పొందుకున్నటువంటి ఆశీర్వాద యొక్క ఫలమును పొందుకోవడానికి మరలా తిరిగి వస్తూ ఉన్నటువంటి సందర్భం అది. అనగా తప్పిపోయిన, ఒక రకంగా చూస్తే యాకోబు గారు కూడా తప్పిపోయినటువంటి కుమారుడు కిందకే వస్తున్నాడు కదా. తప్పిపోయినటువంటి కుమారుడు అంటే తప్పిపోయినటువంటి యాకోబు తిరిగి రక్షించబడి వస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు కలుసుకున్నటువంటి ఆ యొక్క స్థలము పేరే ఏంటని పెట్టారు? మహానయూము అని పేరు పెట్టినారు. అనగా చాలామంది అనేకులు కూడా ఈ దినాల్లో పాపమును విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు రావాలి అని అట్టివారందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘములో ఏ విషయములో సంఘములో ఉన్న నీవు తప్పిపోయావో, నీ జీవితంలో ఎలాంటి విషయముల్లో నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు తప్పిపోయావో, ఎలాంటి విషయంలో నువ్వు వెనక్కి జారిపోయావో, ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని తప్పిపోయిన నీ జీవితంలో నుంచి తిరిగి మరలా ఆ యొక్క మహానయూము అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. అనగా దేవుణ్ణి కలుసుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో నీ అంతరాత్మకి బాగా తెలుసు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపులోనికి వచ్చేసాం, చివరికి వచ్చాం మనం ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తప్పిపోయిన నీ జీవితంలో ఈ మహానయూము నాటకమంత అనుభవము నీ జీవితంలో ఉన్నదా? ప్రభువు ఆహ్వానము దొరికితే అదే మహానయూము అండి. అక్కడ ఎంత సంతోషం ఉంటుందో తెలుసా, ఎలాంటి ఆనందం ఉంటుందో తెలుసా? ఆ మహానయూము అనుభవం అనగా తప్పిపోయిన నీ జీవితము దేవునిలోనికి వచ్చేసినప్పుడు నీకు దొరికేదే ఆ మహానయూము నాటకమంతా అనుభవము అంటూ ఉన్నాడు. అది ఎంత సంతోషంగా ఉంటుందో మచ్చుకి కొన్ని చెప్తాను చూడండి. కొన్ని అనుభవాలను నేను, కొన్ని సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కీర్తనకారుడు మాట చెప్తూ ఉంటాడు. చూడండి, 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు కీర్తనకారుడు 53వ అధ్యాయము. చూడండి, అంతా కూడా దేవుడు లేడని, బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు, ఆలోచన కలవారని ఇలాగా నాట్య రూపములో చూపిస్తూ ఉంటారు. నాట్య రూపములో దావీదు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇదొక మహానయూము అనుభవం. ఎందుకంటే తప్పిపోయి తిరిగిపోయి 53వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. దావీదు పశ్చాత్తాపడుతూ తిరిగి 51వ అధ్యాయంలో నుంచి అలాగా తిరిగి వస్తూ రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. నాట్య రూపములో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ మహానయూము అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెను. చూడండి, దుఃఖము ఆనందముగా అక్కడ మార్చబడుతుంది. ఎక్కడ? నువ్వు తిరిగినప్పుడు. ఎక్కడ వైపు తిరిగినప్పుడు? దేవుని వైపు తిరిగినప్పుడు. దాన్ని ఏమని పిలుస్తున్నాము? మహానయూము నాటకమంతా అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, అక్కడ నువ్వెప్పుడైతే యాకోబు వలె తప్పిపోయిన నీ జీవితంలో నుంచి ఏ విషయంలో, ఒకవేళ ప్రార్థనలో తప్పిపోయావా, వాక్యము ధ్యానించే విషయంలో నువ్వు తప్పిపోయావా, నీ చూపులు తప్పిపోయినాయా, నీ నడక తప్పిపోయిందా? ఈరోజు ఎక్కడ తప్పిపోయావో నాకు అయితే తెలియదు. ప్రియ సంగమా, తప్పిపోయిన నీ జీవితమును తిరిగి నువ్వు దేవుని దర్శించుకున్నట్టుకు దేవుడు సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆ మహానయూము అనుభవంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. ప్రవేశించిన నీకు నాట్య రూపములో దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ వారి దుఃఖం ఏమైపోతుందంట? ఆనందంగా మార్చబడుతూ ఉన్నది. అంతేకాదు, అదే కీర్తనాకారుడు 30వ అధ్యాయంలో 11వ వచనములో అంటూ ఉంటాడు. 11వ వచనం 30వ అధ్యాయము 11వ వచనం అంటాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈ మహానయూము అనుభవంలోనికి నువ్వు వచ్చేస్తే ఎలా ఏమైపోతుంది? నీ దుఃఖము కూడా నాట్యముగా మారిపోతుంది. నాట్యముగా మారిపోతుంది. ఇదే మహానయూము అనుభవం. ఇదే మహానయూము అనుభవం అండి. మీ దుఃఖము నాట్యముగా దేవుడు మార్చివేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు తిరిగి రావట్లేదు. ఇశ్రాయేలు, తిరిగి రానుద్దేశించిన ఎడల నువ్వు నా యొద్దకి రా, నా యొద్దకి రా, ప్రభువు పిలుస్తున్నాడు. యాకోబు వచ్చేసాడు, ఇశ్రాయేలు తిరిగి వచ్చేసాడు. దేవుడు తనను ఏర్పరచుకున్న విధానాన్ని జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి వచ్చేసాడు.
ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆ మహానయూములో. అందుకే ఆ పేరు పెట్టినాడు. ఈరోజు ఈ అనుభవం నీకొద్దా? ఈ దేవుణ్ణి నాట్య రూపంలో మహిమపరిచే అనుభవము, నీ దుఃఖం ఆనందముగా మారే అనుభవము, నీ దుఃఖము తొలగి నాట్యముగా మార్చే ఈ అనుభవమును చూడండి. అదే కీర్తనకారుడు 150వ అధ్యాయంలో పలుకుతూ ఉంటాడు. 150వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 4వ వచనంలో తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. ఏం చేయాలంటండి? ఎక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఎవరు వారు? మహానయూము అనుభవము కలిగిన వారు. వీరు మాత్రమే దేవుణ్ణి గణపరచగలుగుతారు. ఈ అనుభవం నీకున్నదా ప్రియ సంగమా? నీకున్నదా? ఈరోజు ఎంత పాపి అయినా సరే మహానయూములో చేరితే క్షమాపణ కూడా ఉందంట. యెహోషువ గ్రంథంలో చూస్తాం. మనం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. రూబేనుకి స్వాస్థ్యాలు పంచి మహానయూముని ఇస్తాడు. అక్కడ చూడండి, యెహోషువ గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 36, 37, 38 వచనాలను మనం చదువుకుందాం. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా పొలమును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహానయూమును దాని పొలమును. చూడండి, ఈరోజు వారిని క్షమించి, వారు చేసిన పొరపాట్లను క్షమించి చేర్చుకున్నట్లుగా, వారిని దీవిస్తున్నట్లుగా, వారికి క్షమాపణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ మహానయూము అనుభవము నీ జీవితంలో ఉన్నదా? దేవుడు పిలవకుండా ఈరోజు ఈ మహానయూము అనుభవంలోనికి నువ్వు రాలేవు. ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు, కానీ నువ్వు తృణీకరించేసి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతూ ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడు పిలవకుండా మనము రాలేము. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు పిలవకుండానే అబ్నేరును ఆ యొక్క మహానయూము మీద రాజుగా చేస్తారు. అబ్నేరుని దేవుడు చెప్పకుండానే అబ్నేరుని రాజుగా చేస్తాడు. చివరికి అతడు శిక్షించబడటాన్ని, మరణం పాలవటాన్ని మనం చూస్తూ ఉంటాం. మహానయూముకే రాజుగా చేస్తారు అతన్ని పిలవకుండా. అబ్నేరుని దేవుడు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా రాజుగా చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వేమి ఆశపడుతూ ఉన్నావు? ఏమి ఎదురు చూస్తూ ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు పాపమును విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, కానీ కేవలము వాటి కొరకు నువ్వు రాకూడదు. కేవలం వాటి కొరకు. దేవుడు ఏమంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి, తుదకు మీకు ఏం కావాలో ఆ తర్వాత నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, ఈ మహానయూము అనుభవంలో సాతానుని దినదినము మనము విడిపించబడడానికి ఈ మహానయూము అనుభవం మనకి సహాయం చేస్తున్నది. అపవాదు నుంచి విడిపించబడడానికి 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అదే సమూయేలు 2వ గ్రంథములో చూడండి, అతన్ని అబ్నేరుని ఎలా చంపేస్తూ ఉంటారు అక్కడ మనం చూస్తాం. చదవండి ఆ వచనంలో, 6వ వచనం 4:6. చొచ్చి ఇష్బోషేతు కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇష్బోషేతును కడుపులో పొడిచి తప్పించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ రాజుగా చేసిన ఆ వ్యక్తుల్ని చంపేసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విడిపించబడినారు వారు అక్కడి నుంచి, ఆ స్థలము నుంచి. మనల్ని కూడా దుష్ట శక్తుల నుంచి, అపవాది శక్తుల నుంచి విడిపించేది ఈ మహానయూము అనుభవమే. ఎవరి జీవితంలోనైతే పాపమును విడిచిపెట్టి దేవుడి వైపు తిరుగుతారో, దేవుడు కూడా మనము పడిపోకుండా, దుష్టుని చేతిలో పడిపోకుండా దినదినము మనల్ని ఏం చేస్తుంటాడు? బయటికి లాగుతూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈ మహానయూము అనుభవము దావీదు గారికి చాలా ఉన్నది. దావీదును ఆదరించినటువంటి స్థలము మహానయూమి. సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటాం.
ఈ మహానయుము దిక్కులేని దావీదును ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆదరణకు గుర్తుగా ఈ మహానయుము అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సంగమా. అంతేకాదు మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈ మహానయుము అనగా ప్రభువు ద్వారా మనం పొందేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది అనేటువంటి విషయాన్ని ఈ వచనముల ద్వారా మనం తెలుసుకుంటాం. ఈరోజు దేవుని వైపు యాకోబు వలె నువ్వు తిరగకుండా, నీ పాపమును యాకోబు వలె విడిచిపెట్టకుండా, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చే అనుభవంలోనికి, అనగా దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవం, యాకోబును ఏ విధముగా దేవుడు దూతల ద్వారా ఎదుర్కొన్నాడో అలాంటి అనుభవంలోనికి నువ్వు రాకుండా ఈ మహానయుము నాటకములోనికి నువ్వు ప్రవేశించలేవు. అనగా ఈ గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? చివరి దినాల్లోనికి మనం వచ్చేసాం. సంగమా, ఈరోజు నువ్వు ఏ మందిరానికి వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా కూడా నీ జీవితంలో కూడా ఈ షూలమ్మితి వలె తిరిగి రమ్ము అని ప్రియుడు పిలిచినట్లుగా ఆమె తిరిగి వచ్చినది. ఆమెలో ఉన్నటువంటి దేనిని బట్టి షూలమ్మితి ఆకర్షించుచున్నది, ఏమిటి ఆమెలో ఉన్నది అని మనం చూస్తే సంఘము రక్షణ ద్వారా ముచ్చట వేయుచున్నట్లుగా చూస్తున్నాను. రక్షణ సంఘములో నువ్వు పొందుకున్న రక్షణను చూసేవారు ఎదుటివారు ముచ్చట పడుతూ ఉంటారు. నీలో ఉన్న పరిశుద్ధతని చూసి, నీలో ఉన్న గొప్పతనాన్ని చూస్తూ ఉన్నారు, నీ ఆత్మ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు. దానిని మెచ్చుకుంటూ మహానయుమి నాటకం అంత గొప్పగా ఉన్నది అంటూ ఉన్నారు. ఆ సందర్భం ఏంటి అంటే, ఒక పాపి అయిన యాకోబు త్రోవ తప్పిపోయిన స్థితి నుంచి తిరిగి వస్తున్న సమయంలో దేవుడు ఎదుర్కొన్న సందర్భమే మహానయుము సందర్భం. ఆ తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా ఎలాగ ఆశీర్వదించబడ్డాడో, జనములకు తండ్రిగా ఎలా మారిపోయాడో మనకు తెలుసు ఈ అనుభవంలో. ప్రియ సంగమా, ఈ మహానయుము అనుభవంలోనికి నీవు వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా నీ దుఃఖమును దేవుడు సంతోషంగా, నీ దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. అలానే దేవుడిని నీవు ఆనందముతో గంతులు వేస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోనికి నీవు రావాలి. ఈ అనుభవంలో నీవు ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావో పరిశీలన చేసుకో. దిక్కులేని వారిని కూడా ఆదరిస్తున్నటువంటి అనుభవం ఇది. దుష్టుని చేతిలో పడకుండా నిన్ను కాపాడే అనుభవమే ఈ మహానయుము అనుభవం. ఈ అనుభవంలోనికి నీవు, నేను, సంగమనబడుతున్న మనందరము కూడా రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రవ్వా, నీ ప్రియ బిడ్డలు 40 దినములు నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి ఈ వాక్యము చూస్తూ మరి నా ప్రవ్వా వారి యొక్క జీవితాలలో నాయన నిన్ను వెతుకుతూ సరిచేసుకుంటూ నాయన వ్యక్తిగత అవసరతల కొరకు, వాగ్దానముల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఉండగా, ఆ ప్రార్థన విషయంలో యేసు నామములో నీ బిడ్డలు జయము చూచుదురుగాక. నాయన ఇదిగో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలముగా మీరు నా తండ్రి దేవా నాయన హగ్గయి గ్రంథంలో నుంచి నాయన ఇదిగో 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు సెలవిస్తున్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని. ప్రభువా, ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఏ ఆశీర్వాదం వారికి కొదువుగా ఉందో, ఏ అనారోగ్యము మరితో బాధపడుతూ ఆరోగ్యము కొదువుగా ఉందో, ఆయా ఆర్థిక ఇబ్బందుల విషయంలో బాధపడుతూ ఏ విషయంలో కొదువుగా ఉన్నారో అవన్నీ కూడా నాయన కొదువుగా ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదము యేసు నామములో బిడ్డలు పొందుకొందురుగాక. అయ్యా, ఎందుకంటే మీరు సెలవిచ్చారు, నా జనులకి ఎన్నటికి కూడా సిగ్గుపడరు అన్నారు. ప్రభువా, నీ బిడ్డలు సిగ్గుపడనీయొద్దు. నీ ఒక నూతన కార్యమును, గొప్ప కార్యమును బిడ్డల జీవితంలో చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. 40 దినాలు ఎంతో కష్టపడి చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు నలగొట్టుకొని ప్రార్థన చేసుకుంటూ చక్కగా దేవునికి ఇష్టంగా మరి మీరు ఉన్నారు. సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ ప్రతి ఒక్క విషయంలో కొరతగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు ఇది మొదలుకొని మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మరి ప్రారంభమవునుగాక. కొదువుగా ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం యేసు నామములో మీ జీవితాల్లో దేవుడు తీర్చునుగాక. గాడ్ బ్లెస్.
బ్లెస్ యూ. ఈ ప్రార్థనలు మరి ఉపవాస ప్రార్థనలు లేనప్పటికీ కూడా వ్యక్తిగతంగా దేవునితో బాగా గడపండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.